ఏపీలో కూటమి ప్రభుత్వం రావడంతో అమరావతి తిరిగి ప్రాణం పోసుకుంది. సీఎం చంద్రబాబు సారథ్యంలో ఆకాశమే హద్దుగా పరుగులు పెడుతోన్న అమరావతి నిర్మాణంలో కీలక అడుగు పడింది. నవ్యాంధ్ర రాజధానికి ప్రపంచ బ్యాంకు నుంచి నిధులొచ్చాయి. మరోవైపు అమరావతి పనులను పునఃప్రారంభించేందుకు ప్రధాని మోదీ రానున్నారు. ప్రజా రాజధాని అమరావతి దూసుకుపోతోంది. అమరావతి నిర్మాణమే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం చంద్రబాబు ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. వీలైనన్ని మార్గాల ద్వారా నిధులను సేకరించి వడివడిగా పనులు చేపట్టింది చంద్రబాబు ప్రభుత్వం. ఈ క్రమంలోనే ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక అడుగు పడింది. అమరావతి సుస్థిర అభివృద్ధి ప్రాజెక్టుకు భారీ సాయం అందింది. అమరావతి ప్రాజెక్టు ఆర్థిక సాయానికి ఇచ్చిన హామీ నెరవేరుస్తూ ప్రపంచ బ్యాంక్ నిధులు విడుదల చేసింది. మొదటి విడతగా 3,535 కోట్ల రుణాన్ని ప్రపంచ బ్యాంకు విడుదల చేసింది. ఈ నిధులు ఏపీ ప్రభుత్వ ఖాతాలో జమ అయ్యాయి. ప్రపంచ బ్యాంకు నిధులు విడుదల చేయడంతో త్వరలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కూడా మొదటి విడత రుణం విడుదలయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అమరావతి పునర్నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. వీటిని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించడంతో పాటు ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు ఈ నెలలో ప్రధాని మోదీ అమరావతికి రానున్నారు. గడిచిన 5 ఏళ్లలో అమరావతి ఉసురును వైసీపీ ప్రభుత్వం తీసేందుకు ప్రయత్నించింది. 3 రాజధానుల పేరుతో అమరావతి అవకాశాలకు అడ్డుకట్ట వేసింది. అయితే మళ్లీ చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టగానే అమరావతికి నిధులు రాబట్టే పని ప్రారంభించారు. ఈ క్రమంలోనే వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులను తీసుకుని అమరావతిలో పర్యటించారు. ఈ పర్యటన తర్వాత అమరావతి నిర్మాణానికి 13,000 కోట్ల మేర రుణాన్ని ఇచ్చేందుకు సిద్ధమేనని వరల్డ్ బ్యాంక్ తెలిపింది. అందులో సగం వరల్డ్ బ్యాంక్, మిగిలిన సగం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇవ్వడానికి అంగీకారం జరిగింది. ఈ క్రమంలోనే 2050 నాటికి 35 లక్షల మంది జనాభాను సమకూర్చేందుకు 217 చదరపు కిలోమీటర్ల నగరం కోసం ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిందని, ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో సుమారు 1,00,000 మంది నివసిస్తున్నారని ప్రపంచ బ్యాంక్ తన నివేదికలో పొందుపరిచింది. రాజధాని కోసం ప్రపంచ బ్యాంకు 6,700 కోట్లు, ఏడీబీ 6,700 కోట్లు కలిపి మొత్తం 13,000 కోట్లను అప్పుగా ఇస్తున్నాయి. మరో 1,400 కోట్లను కేంద్రం ఏపీకి ప్రత్యేక సాయంగా అందిస్తోంది. ఈ నిధులను ఏపీ రుణ పరిమితిలో లెక్కించకూడదని కేంద్రం నిర్ణయించింది. హడ్కో నుంచి 11,000 కోట్ల రుణ సమీకరణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దానికి సంబంధించి అనుమతి లేక కూడా ఏపీకి వచ్చింది. అలాగే జర్మనీకి చెందిన ఆర్థిక సంస్థ నుంచి మరో 5,000 కోట్ల రుణాలు తీసుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. కాగా తొలి విడత రుణ నిధుల విడుదల కింద వరల్డ్ బ్యాంక్ 3,535 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు విడుదల చేయడాన్ని అమరావతి నిర్మాణంలో కీలక అడుగుగా పరిగణిస్తున్నారు పరిశీలకులు. ప్రతిబంధకాలను దాటుకుని మరి అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు రావడాన్ని విజయంగా పరిగణిస్తున్నారు. ఇకపై ఏ అంతర్జాతీయ సంస్థ అమరావతికి వచ్చినా తొలుత వరల్డ్ బ్యాంక్ రాజధానికి నిధులు ఇచ్చిన విషయాన్ని పరిగణలోకి తీసుకునే నిధుల విడుదలకు సిద్ధపడే అవకాశాలున్నాయని అంటున్నారు. నిజానికి అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంక్, ఏడీబీ రుణాన్ని గతేడాది డిసెంబర్లోనే ఆమోదించాయి. దీనిలో భాగంగా ఈ ఏడాది జనవరిలోనే ప్రపంచ బ్యాంకు నుంచి మొదటి విడత రుణం విడుదల కావాల్సింది. అయితే ఈ ప్రాంతం రాజధానిగా పనికిరాదని, అప్పు ఇవ్వొద్దంటూ కొందరు వరల్డ్ బ్యాంకు లేఖలు రాశారు. ఈ అభ్యంతరాలను పరిశీలించి నిర్ణయం తీసుకునేసరికి 2 నెలలు ఆలస్యమైంది. 2018లో కూడా వైసీపీ ఇలాంటి కుట్రలు చేసి అమరావతికి అప్పు రాకుండా అడ్డుపుల్లలు వేసింది. కానీ ఈసారి వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. మొత్తానికి కూటమి ప్రభుత్వం రాకతో అమరావతి ప్రాంతంలో మళ్లీ సందడి నెలకొంది. సీఎం చంద్రబాబు సంకల్పంతో అమరావతి తిరిగి ఊపిరి పీల్చుకుంది.